ప్రపంచ దేశాలను యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా, అతి త్వరలోనే ఉందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ప్రతి దేశంతోనూ గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నాడు ట్రంప్. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ మా మిత్రదేశం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఖతార్తో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఇటీవల ఖతార్లోని దోహాలో దాక్కున్నటువంటి హమాస్ నేతలపై దాడులు చేసింది ఇజ్రాయెల్. మనందరికీ తెలిసిందే. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదన మేరకే, ఇది ఇక్కడ చాలా కీలకమైన విషయం, అమెరికా ప్రతిపాదన మేరకే గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చించడం కోసం సమావేశమయ్యారు హమాస్ నేతలు. ఎక్కడ? దోహాలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టుకొని ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసింది. ఎవరు చెప్తే అక్కడ సమావేశం పెట్టుకున్నారు? అమెరికా చెప్తే. దాడులు చేసిందేమో అమెరికా మిత్రదేశమే. మళ్ళీ ట్రంప్ వచ్చేసి ఇక్కడ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఖతార్ మా మిత్రదేశం, వాళ్ళ జోలు వెళ్తే నేను ఊరుకోను. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చాలా గొప్ప వ్యక్తి అంటూ కూడా ఆయన పొగుడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా రెండు విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి, మూడు విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. ఒకటి, ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత. ఎందుకు ఈ సామెత చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ట్రంప్ ఎలాగైతే చేశాడో ట్రంప్ను ఫాలో అవుతున్నటువంటి మిత్రదేశాలు, ట్రంప్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నటువంటి మిత్రదేశాలు కూడా అలాగే చేస్తున్నాయి. ఎవరైనా శాంతి కాముకులు ఇతర దేశాలను బెదిరిస్తారా? రష్యాకి ఉక్రెయిన్కి నేను శాంతి ఒప్పందం కుదురుస్తానని చెప్పినటువంటి ట్రంప్ రష్యాని లేపేస్తా 50 రోజుల్లో అని చెప్పి మాట్లాడాడు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు మిత్రదేశమైన భారతదేశం మీద కక్ష కట్టాడు. అనరాని మాటలు అన్నాడు భారతదేశాన్ని. మన ఇంటర్నల్ మ్యాటర్స్ మాట్లాడాడు. మన మీద టారిఫ్లు వేశాడు. మనకు ఉద్యోగాలు ఇవ్వద్దన్నాడు. మన దగ్గర కంపెనీలు పెట్టొద్దన్నాడు. ఎందుకు? కేవలం రష్యా దగ్గర వ్యాపారం చేస్తున్నందుకు. రష్యా మీద కోపం ఎందుకు? తన మాటలు వినట్లేదు. యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆపేయాలంటే ఏం చేయాలి? చర్చలు జరపాలి. చివరికి చేసింది ఏంటి? చర్చలు జరపడమే కదా. మరి ముందు ఎందుకు బెదిరించాలి రష్యాని? 50 రోజులు ఆపకపోతే నీ అంతు తేలుస్తా, 50 రోజులు కూడా వేసి నీకు 20 రోజులు ఆపకపోతే నీ సంగతి తేలుస్తా అని చెప్పి ఎందుకు బెదిరించాలి? యుద్ధాన్ని నిజంగా చర్చలతో ఆపేవాళ్ళు బెదిరింపులకు పాల్పడతారా? ఇప్పుడు ఎందుకు ఈ సామెత చెప్పుకోవాల్సి వచ్చింది? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. ఇజ్రాయిల్ అనేది ఖచ్చితంగా అమెరికాకి మిత్రదేశమేగా. అమెరికా సపోర్ట్తోనే యుద్ధాలు చేస్తుందిగా. ఎక్కడికి వెళ్తే అక్కడ నానా రకాల యుద్ధాలు చేసి గందరగోళం చేస్తున్నారుగా. మొన్న ఇరాన్తో జరిగినటువంటి యుద్ధంలో అమెరికా సపోర్ట్ ఎంత ఉందో మనం చూసాంగా. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అమెరికానే చెప్పింది శాంతి ఒప్పందం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి అని చెప్పి అమెరికాలో గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడుకోండి అని చెప్పారా? వాళ్ళు దోహా వెళ్ళి కూర్చుంటే ఇజ్రాయెల్ ఏం చేసింది? దొరికింది కదా అవకాశం అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసింది. అది శాంతి ఒప్పందాల కోసం వెళ్తే ఎవరైనా దాడి చేస్తారా? శాంతి ఒప్పందాల కోసం కూర్చొని మాట్లాడుకుంటుంటే అది కూడా అమెరికా మిత్రదేశం మీద వెళ్ళి దాడి చేయటం, అమెరికాకి కనీసం చెప్పకుండా, ఏ సమాచారం ఇవ్వకుండా. ఈ బుద్ధి ఎవరిది? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఇదంటే అమెరికా దగ్గర నుంచే నేర్చుకున్నారు. సొంత వాళ్ళని థ్రెటన్ చేయడం, లేదంటేనేమో మేము శాంతి కాముకులు అంటూనే బెదిరింపులు చేయడం, లేదంటే దాడులు చేయడం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో మనకు తెలియదా? ఓ పక్క ఉక్రెయిన్కేమో ఆయుధాలు సప్లై చేస్తున్నారు, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నారు, ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ మీద అమెరికా అసలు ఎందుకు దాడి చేయాలి? రష్యాని ఎందుకు బెదిరించాలి? ఆ భారతదేశం విషయంలో ఎందుకు కయ్యం పెట్టుకోవాలి? ఇవన్నీ ఏంటి? శాంతి కాముకులు చేసే పనులేనా? మరి మీ దగ్గర నుంచి మీ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన పని అదే కదా. శాంతి చేసుకుందాంరా బాబు అని వాళ్ళు చర్చలు చేసుకుంటుంటే, అది కూడా అమెరికా పిలిస్తే అమెరికాకి చెప్పకుండా అమెరికా మిత్రదేశం మీద ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేసింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇన్ని రోజులు వెనకేసుకొచ్చినటువంటి ఇజ్రాయెల్కి
ఇన్ని రోజులు ఆయుధాలు ఇచ్చి మరీ యుద్ధం చేయించినటువంటి ఇజ్రాయెల్కి మళ్ళీ ట్రంపే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ గందరగోళం? ఇంకో పక్క భయం. ఇక్కడ మరొక ముఖ్యమైన భయం ఏంటంటే, ఎప్పుడైతే ఖతార్ మీద దాడులు చేశారో, గతంలో ఇరాన్ మీద దాడులు చేసినప్పుడే పెద్ద చర్చ జరిగింది. ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమవుతున్నట్లుగా కొన్ని సంకేతాలు కనిపించాయి. మరోపక్క ఇప్పుడు ఖతార్ మీద దాడి చేస్తే వాళ్ళందరూ ఎక్కడ ఏకమవుతారో అన్న భయం ట్రంప్లో మొదలైంది. ఇటు ఇజ్రాయెల్కి ఆ భయం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కొంచెం జాగ్రత్త పడ్డాడు. మిత్రుడే, తాను ఎంకరేజ్ చేసిన వ్యక్తే, తాను ప్రోత్సహించినటువంటి దేశమే వెళ్ళి శాంతి చర్చలు చేసుకుందామని చెప్పి కూర్చున్న వాళ్ళ మీద దాడులు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి, అది కూడా నా మిత్ర దేశం, నువ్వు వాళ్ళ మీద దాడి చేస్తే నేను ఊరుకోను. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ఇన్ని రోజులు? ఎందుకు ఆయుధాలు ఇచ్చారు? వీళ్ళ కోసం ఇరాన్ మీద ఎందుకు దాడులు చేశారు? ఎవరు మిత్రదేశం ఇక్కడ? ఎవరు మిత్రదేశం, ఎవరు శత్రు దేశం? కనీసం ట్రంప్కైనా తెలుసా? భారతదేశం గొప్ప మిత్రదేశం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నీతి సూక్తులు వెళ్ళవేస్తున్నటువంటి ట్రంప్కి ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలుసా? నిన్న మొన్నటిదాకా మిత్రులుగా భావించిన ఇజ్రాయెల్కి ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్న మొన్నటిదాకా నిన్ను లేపేస్తాను, నిన్ను లేకుండా చేస్తానని రష్యాతో మళ్ళీ చర్చలకు కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముందుగా ఎవరికైతే అమెరికా ఆయుధాలు సప్లై చేసిందో వాళ్ళనే మళ్ళీ బెదిరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జెలెన్స్కీని కూర్చోబెట్టి వైట్ హౌస్లో కూర్చోబెట్టి నానా మాటలు. ప్రపంచ దేశాలను నేను లేకుండా చేస్తాను, భారతదేశం మీద అణుబాంబు వేస్తాను, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానన్న టెర్రరిస్టులని వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తారా? నిన్న మొన్నటిదాకా ఆయుధాలు ఇచ్చి మీరు సపోర్ట్ ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ని ఇప్పుడు బెదిరిస్తారా? ఖతార్ నా మిత్రదేశం అంటారా? మీరే ఉగ్రవాదులు కూర్చోబెట్టి మీరే శాంతి చర్చలు చేసుకోండి అంటున్నారుగా. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో దాడులు చేయడానికి ట్రై చేస్తుంది కదా హమాస్ నాయకుల మీద, నేతల మీద. వాళ్ళని కూర్చోబెట్టి మీరే చర్చలు చేయమన్నారు కదా. కనీసం మీ మిత్రదేశం మీకు చెప్పకుండా అక్కడికి వెళ్ళి దాడులు చేసిందా? ఎవరు నేర్పిన నీతి ఇది? ఎవరు ఫాలో అయిన రూట్ ఇది? మీరు చేసింది కాదా? మొత్తం మీద ఇక్కడ ఒక్క విషయం క్లియర్గా చెప్పాలి. నేను చెప్పిన సామెతకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. రెండోది, ఎక్కడ ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమైపోతాయో. ఓ పక్క ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఇలాంటి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు వెళ్ళి ఖతార్ మీద దాడి చేశారు. మరి ఊరుకుంటాయా కంట్రీస్? అరబ్ కంట్రీస్ కూడా దీని గురించి ఆలోచిస్తాయి కదా. ఈ నేపథ్యంలో ఎక్కడ వీళ్ళందరూ ఏకమైపోతారో, ఇప్పటికే ఆల్రెడీ సగం ప్రపంచం ఏకం చేసేసింది భారత్తో పెట్టుకుంటే. అనవసరంగా చైనాను, రష్యాను, ఇతర బ్రిక్స్ దేశాలన్నీ ఒకటైపోయాయి. డాలర్ ఎక్కడ పడిపోతుందో అని భయపడుతున్నటువంటి ట్రంప్కి ఇజ్రాయెల్ దాడులు చేసేసరికి ముచ్చమటలు పట్టిపోయి ఇప్పుడు నువ్వు ఎంత ధైర్యం ఉంటే దాడి చేస్తావు ఖతార్ మీద, నీ సంగతి తేలుస్తానని చెప్పేసి తన సొంత మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ మీద, తాను పెంచి పోషించినటువంటి ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఆయనే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మూడో అతి ముఖ్యమైన విషయం నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అమెరికా తేల్చుకోలేకపోతుంది. ఈరోజు మిత్రులైన వాళ్ళు రేపు శత్రువులు అవుతున్నారు. ఈరోజు శత్రువులైన వాళ్ళు రేపు మిత్రులు